కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోయారని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ విలువ తెలుసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన కూకట్పల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో నగర ప్రజలు చాలా తెలివిగా ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదన్నారు. 6 గ్యారెంటీల అమలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఆగం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ మౌనంగా ఉన్నారన్నారు. కానీ కాంగ్రెస్ వారే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడే ఎంపీలు ఢిల్లీలో ఉండాలని, అది కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. 100 రోజుల తర్వాత ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. మంచినీళ్ళ విషయంలో తిప్పలైనా వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా కృష్ణారావు గారు, నేను మా అందరితో పాటు 39 మంది శాసనసభ్యులు కూకట్పల్లికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం, మీకోసం గొంతు విప్పుతామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్యకర్తలు, నాయకులు మీరు అధైర్యపడవద్దు. ఎందుకంటే ఇవన్నీ సహజం. అప్పుడప్పుడు నిలబడతాం, అప్పుడప్పుడు లేచి నిలబడతాం. కానీ అల్టిమేట్ గా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. హైదరాబాద్ లో మనం గెలిచినాం, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఏమరుపాటుతో కొంత మోసం జరిగింది, ప్రజలు మోసపోయినారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కొంతమంది అమాయకులు నమ్మింది. కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. రైతులు ఒకళ్ళ ముఖాల వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంతవరకు రైతు బంధు పడలేదు. 2 నెలలు అయిపోయింది. గ్రామాలలో ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకరు చూసుకుంటున్నారు, ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో 7,600 కోట్లు పడుతుండే, ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ గ్రామాలలో మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఫ్రీ బస్సులు అని పెట్టింది. ఇక ఫ్రీ బస్సులు ఏమేమైతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాలా. ఏ సౌకర్యం మీకు రాకపోయినా కూకట్పల్లి నియోజకవర్గంలో 1,10,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. మొన్న మీకు రావాల్సిన పెన్షన్ల గురించి కానీ, మీకు రావాల్సిన మహాలక్ష్మి లాంటి పథకం గురించి కానీ, ఇతర పథకాల గురించి, గృహజ్యోతి కానీ, ఇంకోటి కానీ ఫ్రీ సిలిండర్ కానీ 1,10,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ 1,10,000 మందిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, ఏ ఒక్కరికి కటింగ్ పెట్టే ప్రయత్నం చేసినా మొత్తం కార్పొరేటర్లు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంటుంది, మీకోసం నిలబడుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.